సున్నా మహాపరిశుద్ధులైనటువంటి మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి ఈ పాండూరు ప్రాంతాన్ని మీరు ప్రేమించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్పవాడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ రాత్రి నాయన ప్రభువా, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని మా ముందు మీరు నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా. ఆమె జీవితాన్ని ఏ రీతిగా మీరు రక్షించారు, ఆమెను ఏ రీతిగా విమోచించారు ప్రభువా. ఆమెకి శిక్ష విధించకుండా నాయన ప్రభువా ఆమెను రక్షించినటువంటి దేవుడు అయ్యా. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఎంతమంది పాపమనే బంధకాల్లో ఉన్నారు, వారిని విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారిని విమోచించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలు శబ్ద తరంగాల ద్వారా నీ మాటలు విన్నారు యేసయ్యా, వారిని ప్రత్యేకంగా దర్శించండి అయ్యా. ఏ ఒక్కరిని కూడా దాటి వెళ్ళొద్దయ్యా. ప్రతి వారిని రక్షించండి. ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి నాలుక యేసయ్య నిన్ను స్తుతించినట్లు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నా. వెత్తబడిన వాక్యం మీది ప్రజలందరి జీవితాల్లో మీ కార్యాన్ని మీరు జరిగించి దేవా, మీ నామానికి మీరు మహిమ తీర్చుకోండి. ఈ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. అన్ని కుటుంబాలని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మహోన్నతుడా నీకు స్తోత్రం. వారి బిడ్డల్ని దీవించండి అయ్యా. వారిని ఆశీర్వదించండి అయ్యా. చదువుకుంటున్నటువంటి వారికి ఒక మంచి భవిష్యత్తుని దయచేయండి అయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సరైన సమయాలలో వివాహాలు జరగడానికి సహాయం చేయండి అయ్యా. వ్యాధిగ్రస్తుల్ని మీరు స్వస్థపరచండి. రోగముతో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని ఈ రాత్రి మీ గాయపడ హస్తము చేత మీరు ముట్టమని ప్రార్థిస్తున్నారు. ఎంతమంది బిడ్డలు సంతానం లేకుండా బాధపడుతున్నారు దేవా, ఈ రాత్రి వారిని మీరు నాయన ముట్టిన ఆయన ప్రభువా, ఆ బిడ్డలకి మీరు సంతానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నారు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన బానిసత్వంలో బానిసముంటున్నారు, వారందరినీ కూడా మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నారు. రక్షించండి, గొప్ప కార్యం జరిగించమని, మీరిచ్చే నిత్య రాజ్యాన్ని నాయన స్వతంత్రించుకోవడానికి ప్రభువా నీ కృప చాలినదిగా చేయమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి, ఆరోగ్యముతో నింపండి, ఆత్మీయంగా బలపరచండి, నీ కోసం బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఇప్పుడు వరకు మీరు మాతో ఉండి నడిపించినందుకు నిన్ను స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి అర్పించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.